తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికలపైన హైకోర్టు స్టే జరిగింది 4 వారాల పాటు. జియో నెంబర్ 9పై కూడా 2 వారాల పాటు స్టే విధించడం జరిగింది. అయితే దీని గురించి పూర్వపరం ఒకసారి పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో డిక్లరేషన్ ద్వారా వారు వెల్లడించడం జరిగింది. దీన్ని కామారెడ్డి డిక్లరేషన్ అంటారు. అయితే ఇటీవల జరిగిన శాసనసభలో దీనిపై బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టాక అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఆమోదించాయి. అయితే బిల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జియో నెంబర్ 9 విడుదల చేసి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ యొక్క నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. దీనిపై కూడా హైకోర్టు స్టే విధించడం జరిగింది. గవర్నర్ వద్ద బిల్ పెండింగ్లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ విడుదల చేస్తుందని రెడ్డి జాగ్రత్త నుంచి మాధవరెడ్డి గారు కూడా హైకోర్టును సంప్రదించడం జరిగింది. అయితే వాదోపనం విన్న తర్వాత హైకోర్టు దీనిపై 4 వారాల పాటు స్టే విధించడం జరిగింది. హైకోర్టు తీర్పుపై కూడా బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని, బంద్ కాల్ ప్రకటిస్తామని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తీర్పు ఆర్డర్ కాపీ రాగానే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నామని మంత్రులు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది.